సృష్టి ఫర్టిలిటీ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. డాక్టర్ నమ్రత పాత కేసులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్, విశాఖలో డాక్టర్ నమ్రతపై 12కు పైగా కేసులున్నట్టు పోలీసులు గుర్తించారు. 2020 తర్వాత గోపాలపురం పోలీస్ స్టేషన్లోనే నమ్రతపై 5 కేసులు నమోదయ్యాయి. ఐవీఎఫ్, సరోగసితో పాటు పిల్లలను కొనుగోలు చేసినట్లు నమ్రతపై ఆరోపణలున్నాయి. అక్రమ సంపాదనతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టిన నమ్రత 6 రాష్ట్రాల్లో నెట్వర్క్ ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు తేల్చారు. సృష్టి ఫర్టిలిటీ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. డాక్టర్ నమ్రత పాత కేసులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్, విశాఖలో డాక్టర్ నమ్రతపై 12కు పైగా కేసులున్నట్టు పోలీసులు గుర్తించారు. 2020 తర్వాత గోపాలపురం పోలీస్ స్టేషన్లోనే నమ్రతపై 5 కేసులు నమోదయ్యాయి. ఐవీఎఫ్, సరోగసితో పాటు పిల్లలను కొనుగోలు చేసినట్లు నమ్రతపై ఆరోపణలున్నాయి. అక్రమ సంపాదనతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టిన నమ్రత 6 రాష్ట్రాల్లో నెట్వర్క్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తేల్చారు. డాక్టర్ నమ్రత కేసులో ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు లైవ్ లో. ప్రసాద్. లక్ష్మీ దుర్గ 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ సంబంధించిన ఆ వ్యవహారంలో నమ్రత ఉద్దేశపూర్వకంగానే అనేక అవతారాలకు పాల్పడినట్టు నిర్ధారణ అవుతా ఉంది. సికింద్రాబాద్ లో ఈ వ్యవహారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆమె సంబంధించిన అన్ని ఇటు వైజాగ్ లో, గుంటూరు, విజయవాడ, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులపై కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రధానంగా ఆ విజయవాడ ఉన్న ఆసుపత్రికి సంబంధించి ఆమె గతంలోనే దాదాపు 2020లోనే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై వచ్చిన ఆరోపణలతో హాస్పిటల్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేశారు. అయితే ఆమె మరోసారి యూనివర్సల్ హెల్త్ కేర్ సెంటర్ పేరుతో అనుమతులు పొంది అందులో ఆ ఆసుపత్రి నిర్వహిస్తా ఉన్నారు. దానికి ప్రత్యేకంగా మొత్తం పర్యవేక్షకులుగా డాక్టర్ కవిత అనే మహిళను నియమించుకొని ఆమె ఎదురు పెట్టి మొత్తం ఈ డాక్టర్ నమ్రతనే నడిపిస్తున్నట్టు కూడా నిర్ధారించారు. అయితే వీటికి సంబంధించి లోపల పేషెంట్ చూసే రికార్డులు కావచ్చు, కేస్ షీట్ కావచ్చు, అదే పేషెంట్కి ఇచ్చే ఫైల్స్, ఈ ట్రీట్మెంట్ ఫైల్స్ సంబంధించి మాత్రం ప్రతి చోట కూడా సృష్టి టెస్ట్ బేబీ సెంటర్, అలాగే యూనివర్సల్ సృష్టి ఫెర్టి సెంటర్ వంటి ఆ పేర్లతో ముద్రించడాన్ని కూడా నిన్న అధికారులు గుర్తించారు. మొత్తం మీద ఈ వ్యవహారం సంబంధించి మొన్న ఏసీపీ దామోదర్, అలాగే ప్రకాష్ తో మరి కొంతమంది పోలీస్ సిబ్బంది మొత్తం తనిఖీలు నిర్వహించి అక్కడ ఆ వివరాలు కూడా సేకరించి వెళ్లారు. అయితే నిన్న ఆ డిఎంహెచ్ఓ సుహాసినితో పాటు ఒక మెడికల్ టీం ప్రత్యేకంగా 7 బృందం ఆ ఆసుపత్రిని సందర్శించింది. అయితే ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది అక్కడ నుంచి మొత్తం ఆసుపత్రి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మొన్నటి వరకు కూడా ఆ రోగులతోనూ అక్కడ ఆసుపత్రి స్టాఫ్తోనూ కిటకిటలాడిన ఆసుపత్రి ఈ వివాదం ఎప్పుడైతే సికింద్రాబాద్లో బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా మొత్తం ఆసుపత్రిలో వ్యవహారాలు కూడా నిలిపివేశారు. వచ్చిన రోగులు కూడా వెనక్కి పంపించేశారు. మొన్న మనం మొత్తం అక్కడ వీడియో కూడా చిత్రీకరించాం. బయట యూనివర్సల్ ఆ సృష్టి ఫెర్టి సెంటర్ అని పేరుతో ఉన్న బోర్డులు, అదేవిధంగా లోపల అంబులెన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ విజువల్స్ కూడా ఏబిఎన్ చిత్రీకరించింది. అయితే నిన్న మళ్ళీ ఈ మెడికల్ టీం వచ్చి తనిఖీలు చేస్తున్న సమయంలో అక్కడ బోర్డు కానీ ఉన్న అంబులెన్స్లు కానీ కొన్ని ఇతర పరికరాలు, ఖరీదైన వైద్య పరికరాలు కూడా మొత్తం కూడా తీసుకుని ఆసుపత్రి దాదాపు ఖాళీ చేయించారు. ఎవరిని కూడా అక్కడ వెళ్ళబడి కేవలం ఒక సిబ్బంది కూడా లేకపోవడంతో డిఎంహెచ్ఓ సుహాసిని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమకు అందుబాటులో ఉన్న ఆసుపత్రికి సంబంధించిన ఒక నెంబర్కి కాల్ చేసి కిషోర్ అనే వ్యక్తి అక్కడ చేరుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో మొత్తం ఆసుపత్రికి సంబంధించిన అనుమతులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఆ ఎన్ఓసి సర్టిఫికేట్లు ఇలా అన్నీ కూడా మొత్తం పరిశీలించారు. అయితే అందులో కూడా మొత్తం ఆ రికార్డు పరంగా చూస్తే ప్రభుత్వం నుంచి యూనివర్సల్ హెల్త్ కేర్ సెంటర్
పేరుతో మొత్తం నీటి అనుమతులు పొందినట్టు దానికి సంబంధించిన పర్యవేక్షకురాలుగా యజమానిగా డాక్టర్ నమ్రత పేరు ఆ రికార్డులో ఉంది. కానీ ఎక్కడా కూడా బయట బోర్డు కానీ మొత్తం ఆ బిల్డింగ్ పైన కూడా కేవలం సృష్టి, ఎందుకంటే గతంలో ఆమె ఏదైతే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ని 2 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారో ఆ బ్రాండ్తోనే మొదటి నుంచి కూడా ఆమె ఈ మొత్తం క్యాచ్ చేసుకుంటుంది. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు దంపతులు ఆ పిల్లలు పుట్టకపోవడం ఎంతో ఆవేదనతో తమకు ఎట్లయినా కూడా అమ్మ అనిపించుకోవాలనే ఆర్ద్రతతో ఆ అమ్మలో ఉన్న కమ్మదనాన్ని సాధించుకోవాలని తపంతో ఉన్న మహిళల్లో ఆశ్రాన్ని క్యాచ్ చేసుకొని వారికి తాము పిల్లలు పుట్టిస్తామంటూ మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు ముందు కన్సల్టెన్సీ ఫీజు కింద, లేకపోతే తొలిసారిగా వెళ్ళినప్పుడు మాత్రం కేవలం 2 నుంచి 3 లక్షల రూపాయల ఖర్చు మాత్రమే అవుతుందని చెప్తూ ఉంటారు. కానీ తరచూ అనేక వాయిదాలకి తరచూ రమ్మని చెప్పి ట్రీట్మెంట్ 10 సార్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అది 5 ఏళ్ళ 10 అవుతుంది, 10 ఏళ్ళ 20, 30 లక్షలు కూడా కట్టాము. అయినా తమకు పిల్లలు పుట్టలేదని ఈ మధ్య చాలామంది కూడా మీడియాను ఆశ్రయించారు. ఏబిఎన్ ముందు కూడా తమ ఆవేదన ఆక్రోశం వెలుబుచ్చిన పరిస్థితులు అయితే మనం చూస్తాను. ఈ పరిణామాల నేపథ్యంలో డాక్టర్ నమ్రత వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం విజయవాడలో ఆసుపత్రికి సంబంధించి అయితే మొత్తం ఆసుపత్రి అనుమతులు తీసుకుంది ఒకటి, బయట నేమ్ బోర్డు పెట్టింది మరొకటి, అదే లోపల కేషీట్లు ఏర్పాటు చేస్తుంది మరొకటి. అయితే మొత్తం 3 పేర్లతో ఆమె ఇక్కడ వైద్య సేవలు అందిస్తోంది. హాస్పిటల్ రికార్డులో కూడా ఎక్కడ ఆమె ప్రభుత్వ పరంగా అనుమతి పొందిన యూనివర్సల్ హెల్త్ కేర్ సెంటర్ అనే పదమే అనేది మొత్తం లోతు ఈ హాస్పిటల్ ఏ కేషీట్ మీద కానీ ఆమె రోగులకు అందిస్తున్న ఫైల్స్ మీద కానీ లేకపోవడం నిన్న గమనించారు. ఈ మొత్తం వివరాలు కూడా సేకరించడంతో పాటు వారం రోజుల్లో వాళ్ళు కమిటీ ముందు హాజరవ్వాలని చెప్పి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన ప్రకారం ఎందుకు నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదు, అదేవిధంగా సికింద్రాబాద్లో ఇష్యూ జరిగితే ఇక్కడ అన్ని ఆసుపత్రి మూసివేసి సిబ్బందితో సహా మొత్తం పరారవాల్సిన అవసరం ఏమిటనే అంశాలపై కూడా లోతుగా ఆలోచిస్తారు. అంటే తప్పు జరిగింది, తప్పు చేశారు కాబట్టి ఈరోజు ఇక్కడ కూడా భయంతో ఆసుపత్రి మూసివేసి మాయమైపోయినారు అని కూడా ఇప్పటికీ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ ప్రభుత్వ పరంగా విచారణలో పూర్తి అంశాలు కూడా నోట్ చేసుకున్న తర్వాత అదేవిధంగా మొత్తం వివరాలను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని కూడా డిఎంహెచ్ఓ చెప్పారు. ఆ నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా మొత్తం ఈ వ్యవహారాలకు సంబంధించి అసలు ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ అందించారు, ఎవరెవరిని ఏ విధంగా డబ్బులు వసూలు చేశారు, మొత్తం ఇక్కడ నడుస్తున్న ఆసుపత్రి వ్యవహారాలకు సంబంధించి ట్రీట్మెంట్ వ్యవహారాలకు సంబంధించి మొత్తం అన్ని అంశాలకు సంబంధించి కూడా వారం రోజుల్లో కమిటీ అయితే హాజరై నివేదిక ఇచ్చింది. వాళ్ళు వచ్చి సమాధానం చెప్పిన తర్వాత ఆ నివేదికను బట్టి త్వరలోనే ఈ ఆసుపత్రిపై చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు లక్ష్మీదుర్గ.